హాయ్ ఫ్రెండ్స్, దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక దేవరా మీద అంచనాలు పెరిగాయా, లేకపోతే ఇంకా కొంచెం హోప్ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా క్వశ్చన్ మార్క్ అనేది ఏమైనా యాడ్ అయిందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నామా. కౌంట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. లైక్ కూడా ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది యూట్యూబ్ అనేది బూస్ట్ చేస్తుంది, దానివల్ల నాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో నా కోసం చిన్న హెల్ప్ చేయండి. మీకు ప్రతి అప్డేట్ కూడా జెన్యూన్గా నేనైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దేవరా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మనందరికీ క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. దేవరాలో డ్యూయల్ రోల్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారా అని. అది మొన్న పోస్టర్తో కొంచెం కన్ఫ్యూజ్ అనేది రివీల్ చేశారు. సో ఈ ట్రైలర్తో పూర్తిగా రివీల్ అయిపోయింది అనమాట. ఇద్దరు ఎన్టీఆర్ ఉండబోతున్నారు, తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ గారు అయితే నటించబోతున్నారు ఈ మూవీలో. అండ్ ట్రైలర్ వచ్చేసరికి చెప్తా, ట్రైలర్ ఉంది, భయంకరంగా ఉంది. ఫ్యాన్స్కి అయితే బీభత్సంగా నచ్చే మెటీరియల్ అయితే ఇందులో ఉందన్నమాట. చాలా సీన్స్లో ఫ్యాన్స్ మాత్రం పిచ్చ ఎంజాయ్ చేస్తారని అయితే నాకైతే అర్థమవుతుంది. కానీ కొరటాల శివ గారి నుండి ఇలాంటి అవుట్పుట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ట్రైలరే కదా, మూవీలో ఇంకేమైనా బెటర్ క్వాలిటీ వస్తుందేమో. సో నీకు ఎక్కడ బెటర్ క్వాలిటీ అనిపించలేదు అంటే ట్రైలర్ మొత్తం కూడా, ట్రైలర్లో ఉండే ప్రతి షాట్ కూడా మనకు చూస్తుంటే ఇది సెట్లో తీసిందే కదా అని ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీ కాదు, ఏ మూవీ చూసుకున్నా కూడా చాలా మూవీస్ సెట్లోనే చేశారు. కానీ ప్రేక్షకుడు చూసే టైంకి అది సెట్లో కాదు రియల్గా ఉంది అని ఫీల్ అయ్యేలా ఉంటుంది. కానీ దేవరా ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు ఫీలింగ్ అంతగా కనెక్ట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే కొన్ని షార్ట్స్లో అయితే విఎఫ్ఎక్స్ చాలా పూర్ క్వాలిటీ అయితే కనిపించింది. అండ్ దాంతోపాటు అది సెట్లో తీశారు అని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అది సెట్లోనే తీశారు, కానీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది అంత క్వాలిటీగా లేదని చెప్తున్నాను నేను. అంటే మరి ఆదిపురుష్ అంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ అయితే కాదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మూవీ దేవరా అనేది వస్తుంది కాబట్టి, ఎన్టీఆర్ గారి రేంజ్ కూడా RRR తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి, సో విఎఫ్ఎక్స్ మీద ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎన్టీఆర్ గారి లుక్స్ కూడా, తండ్రి కొడుకుల లుక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటే బాగుండు కదా అనిపించింది. సో ఆల్మోస్ట్ రెండు సింక్ అయ్యేలా ఉంటాయి. ఏదో కొంచెం పెప్పర్ సాల్ట్ లుక్, సో అలాగే ఏదైనా ట్రై చేసి ఉంటే బాగుండు. లేకపోతే ఫాదర్ ఏమైనా యంగ్ లుక్లోనే క్యారెక్టర్ అనేది ఉంటుందా? అదంతా మనకు బాహుబలి చూసుకుంటే 2 క్యారెక్టర్స్ ప్రభాస్ గారు చేసినా కూడా 2 క్యారెక్టర్స్ కూడా యంగ్ లుక్లోనే ఉంటాయి. ఒక 25 to 30 ఏజ్ మధ్యలోనే ఉంటాయి 2 క్యారెక్టర్స్ కూడా రోల్ చేసింది, ఫాదర్ క్యారెక్టర్ అయినా కానీ సన్ క్యారెక్టర్ కానీ. సో అలాగే మనం తీసుకున్నారా చూడాలి. మొత్తం ఏమైనా పార్ట్ 1 కాబట్టి ఏదైనా ఫ్లాష్ బ్యాక్లో ఫాదర్ క్యారెక్టర్స్ ఏమైనా రివీల్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు ఎన్టీఆర్స్ ఉంటారు. అందులో ఫాదర్ ఎన్టీఆర్ వచ్చేసి వైల్డ్ క్యారెక్టరు, సన్ వచ్చేసి చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అనేది మనకైతే ట్రైలర్లో చూపించారు. అండ్ ప్రతిదానికి భయపడే క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. అలాగే భయపెట్టే క్యారెక్టర్ కూడా ఈ సినిమాలోనే చేస్తున్నారు. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉందిరా అంటే అదే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏమంటే ఇంతకుముందు కొరటాల గారి దగ్గర నుండి మనకు ఆచార్య మూవీ వచ్చినా కూడా అదంతా కొరటాల మూవీ కాదు అనే ఫీలింగ్ అయితే మనకు వచ్చింది. కొరటాల శివ గారి మీద ఉన్న హోప్ అయితే అలాగే ఉంది. ఆ మూవీ పూర్తి వెళ్ళిపోయినా కూడా, డిజాస్టర్ అయినా కూడా కొరటాల గారి మీద హోప్ అయితే అలాగే ఉంది. ఎందుకంటే అంతకు ముందు కొరటాల గారి మూవీస్ అలా ఉంటాయి. ప్రతి మూవీ కూడా కమర్షియల్గా సక్సెస్ అయిన మూవీసే, ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీసే. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అండ్ దాంతోపాటు మెయిన్గా ఇక్కడ కొడుతుంది ఏంటంటే రాజమౌళి గారి సెంటిమెంట్. రాజమౌళి గారితో తీసిన ఏ హీరో అయినా సరే తర్వాత 1-2 ఫ్లాప్లు అయితే చూడాల్సిందే. అది ఎన్టీఆర్ గారితోనే మొదలైంది, ఇప్పుడు ఎన్టీఆర్ గారితోనే ముగిస్తుందా లేకపోతే మళ్ళీ ఇలాగే కొనసాగుతుందా అనేది చూడాలి. ఒకవేళ అది కనుక బ్రేక్ చేసి మూవీ హిట్ అయితే సెంటిమెంట్ని మళ్ళీ ఎన్టీఆర్ గారే బ్రేక్ చేసినట్టు, లేదా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు. ఓకే, నాకు ఓవరాల్గా చెప్పాలంటే ట్రైలర్ అయితే చాలా యావరేజ్ అనిపించింది. సో మరీ అంత హైప్లో అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే క్వాలిటీ, అంతగా క్వాలిటీ అయితే నాకైతే కనిపించలేదు. అండ్ సైఫ్ అలీ ఖాన్ రోల్ అయితే చాలా గట్టిగా వాడుతున్నారైతే అనిపిస్తుంది. షార్ట్లు తక్కువ చూపించినప్పటికీ కూడా ఒక కీ రోల్ అని అయితే అర్థమవుతుంది. అండ్ నాకు ఇందులో ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉండే, హీరోయిన్ కేవలం సాంగ్స్కేనా అని. అది ట్రైలర్తో పూర్తిగా అర్థమైపోయింది. హీరోయిన్ కేవలం సాంగ్స్ కోసమే తీసుకున్నట్టున్నారు. అది నాకు హీరోయిన్తో ఉండే 2-3 షార్ట్స్ కూడా నాకు రంగస్థలం మూవీ గుర్తొచ్చింది. అంటే అలాంటి ఫీల్ అనిపించింది అనమాట. అలాగే ఉందని కాదు, ఆ ఫీల్ వచ్చింది. చూద్దాం, ట్రైలరే కదా, సినిమా ఇంకా బెటర్గా ఉంటుందేమో ఆశిద్దాం. అందరూ సపోర్ట్ చేయండి అబ్బా సినిమాని. చాలా సినిమాలు ఈ ఇయర్లో అంతగా ఆడడం లేదు, చాలా కొన్ని సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. ఆ కొన్ని సినిమాలకు కూడా నెగిటివ్ టాక్ వచ్చి మరీ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కానీ పాజిటివ్ టాక్ పడితే మాత్రం బాగుంటుంది. ఈ ఇయర్లో అంత పెద్ద పాజిటివ్ టాక్ ఏ మూవీ రాలేదు. కల్కి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా మిక్సిక్ టాక్ అయితే రన్ అయింది చాలా రోజుల్లో. ఈ దేవరా మూవీకైనా కంప్లీట్గా పాజిటివ్ టాక్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ట్రైలర్ అయితే యావరేజ్, చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో.